శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. మిథున రాశి వారి ఫలితాలను గనక మార్చి 9వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు గనక పరిశీలించుకుంటే మిథున రాశి వారికి సర్వత్రా అనుకూలతగా ఉంది. ఇక వీరికి కొన్ని పనులు ఒకదాని మీద ఒకసారి వచ్చేసి సతమతం అయిపోతూ ఉంటారు. అనవసరపు ఆలోచనలతోటి భయాందోళనలతోటి కూడా ఈ వారం కొంత గడపక తప్పదు. ఏ విషయంలో అయినా ముందంజలో ఉండాలి అంటే దత్తపారాయణం చేసుకోవడం అనేది మంచిది. ఇక అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండడానికి సుదర్శన మంత్రాన్ని జపించుకోండి. ఇక విద్యార్థులు కొంత కష్టపడకుండా చక్కగా చదువు ముందంజలో ఉండాలి అంటే శ్రీదత్త పారాయణం చేసుకోండి. శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని పఠించుకుంటూ స్మరణ చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా కొనుగోలు అమ్మకాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. మిథున రాశి వారందరూ మృగశిర 3, 4 పాదాలు కానీ, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు కొనుగోలు అమ్మకాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఇంట్లోని వారితోటి, ఇరుగు పొరుగు వారితోటి, బయట వారితోటి ఎవరితోటి వాదనలు వేయకుండా, ఎవరితోటి అనుమానంతో వాళ్ళ మీద భయాలు పెంచుకుని ఎవరికి దూరం కాకుండా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలోనే ఉన్నారు. కానీ కొన్ని మీ అనవసరపు ఆలోచనలతోటి ముందుకు వెళ్ళలేక కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి సమయాన్ని వినియోగించుకోగలరు. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం గ్రహణ శాంతులు చేసుకోవడం అనేది కూడా కొంతవరకు మంచిది. చేసుకోనట్లయితే చేసుకోవడం కూడా చాలా మంచిది. ఆంజనేయ స్వామి ఆరాధన ఆరుద్ర నక్షత్రం వారు చేసుకోవడం అనేది ఈ వారం అంతా కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.